ఢిల్లీ పేలుడు కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ తాజాగా సంచలన విషయాలు ఒప్పుకున్నాడు. ముజమ్మిల్ అతని సహచరుడు ఉమర్ కలిసి పేలుడుకు సరిగ్గా వారం రోజుల ముందు రెడ్ ఫోర్ట్ను పరిశీలించారు. మొదట వారు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ పెద్ద దాడికి ప్రణాళిక వేశారు. పేలుడు జరిపేందుకు ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. కానీ అంతలోనే అనూహ్యంగా నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలి 13 మంది చనిపోయారు. ఈ దారుణం జరగడానికి ఒకరోజు ముందు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ను, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రదరలను పోలీసులు పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో సహాయంతో కలిసి ఈ కీలక ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఫరీదాబాద్లోని దౌస్ గ్రామంలో అద్దె ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు దాచి ఉంచారు. అక్కడి నుంచి సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొదట అది ఆర్డీఎక్స్ అనుకున్నారు. తర్వాత పోలీసుల దర్యాప్తులో అది అమ్మోనియం నైట్రేట్ అని స్పష్టమైంది. పేలుడు జరిగిన రోజు హుండై ఐటెన్ కారును నడిపిన వ్యక్తి పుల్వామాకు చెందిన డాక్టర్ ఒమర్ మొహమ్మద్ అని తెలిసింది. ఈ ఘటన ఆత్మహత్య దాడి అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలా మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం 34 ఏళ్ల మహమ్మద్ ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవడానికి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. దేశ భద్రతకు సంబంధించిన ఈ కేసు ప్రతి మలుపు కూడా ఉత్కంఠగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.